ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. 16 ఏళ్ల నిరీక్షణకు తెరపడబోతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ను ఇవాళ మంత్రులు ప్రారంభించనున్నారు. దీని ద్వారా 30,000 మందికి ఉపాధి లభించనుంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 2 దశాబ్దాల కల నెరవేరే సమయం వచ్చింది. సుమారు 200 కుటుంబాల్లో వెలుగు నింపబోతోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి ఉపాధి లభించబోతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్ ప్రారంభం కాబోతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లో పండ్ల తోటలు అధికంగా ఉన్నాయి. పండ్లను అక్కడే గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని 16 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఇలా బుగ్గపాడులో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు బీజం పడింది. పరిశ్రమలు వస్తే అనేక మంది జీవితాలు బాగుపడతాయని భావించారు సత్తుపల్లి రైతులు. 2 పంటలు పండే భూముల్ని వదులుకున్నారు. తమకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించాయి రైతు కుటుంబాలు. మెగా ఫుడ్ పార్క్ కోసం 203 ఎకరాల భూమిని సేకరించింది ప్రభుత్వం. 2008 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ భూమి పూజ చేశారు. 2016 నవంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్, ఆర్ఎండ్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 109 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు జరిగాయి. కానీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. దీంతో భవనాలు బూజు పట్టాయి. ఎండకు ఎండి వానకు తడిచి జనరేటర్లు, యంత్రాలు పాడైపోయాయి. ఏడాది క్రితం తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ 3 ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఒకదానిలో ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇవాళ జరిగే ప్రారంభోత్సవానికి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. 16 ఏళ్ల కల నెరవేరుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.